గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. తరగతి గదిలో పాఠం బోధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యార్థిగా కూర్చున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నందు కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో గురు పూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువుగా మారి తరగతి గదిలో పాఠం బోధిస్తే తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వనరుల గురించి పాఠం బోధించారు. ఈ తరుణంలో విద్యార్థులు ఆసక్తిగా పాఠం విని అర్థం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వనరులంటే ఏమిటో వివరించి ఆ తర్వాత విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు? మీరు వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్యపుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి.